జపాన్‌లో 100 ఏళ్ల వాళ్ళు కూడా ఎందుకు ఇంత యంగ్‌గా, ఫిట్‌గా, సక్సెస్‌ఫుల్‌గా ఉంటారో తెలుసా? దీనికి కారణం వాళ్ళ 5 సీక్రెట్స్ అలవాట్లు. మీరు ఇవి ఫాలో అయితే మీ లైఫ్ కూడా పూర్తిగా మారిపోతుంది. విజయం మీ సొంతం అవుతుంది. ఈ వీడియోలో మీ బద్ధకాన్ని దూరం చేసి విజయం వైపు నడిపించే 5 అద్భుతమైన జపనీస్ సూత్రాలైన ఇకిగాయ్, కైజెన్, పోమోడోరో, హరహాచిబు షోషిన్లను వివరంగా తెలుసుకుంటాము. నిరంతర ఎదుగుదల, స్పష్టమైన లక్ష్యాలు, ఆరోగ్యకరమైన అలవాట్లతో మీ జీవితాన్ని ఎలా మార్చుకోవాలో ఈ చిట్కాలు వివరిస్తాయి. ప్రపంచంలోనే టెక్నాలజీ, క్రమశిక్షణలో జపాన్కు సాటి లేరు. బాంబు దాడుల్లో నాశనమైన ఈ దేశం కేవలం కొన్ని సంవత్సరాల్లోనే ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఎలా నిలబడింది? దీనికి ఏకైక కారణం వారి అద్భుతమైన క్రమశిక్షణ. ఈరోజు మనం జపనీస్ ప్రజలు పాటించే 5 శక్తివంతమైన అలవాట్లను వివరంగా తెలుసుకుందాం. ఇవి కేవలం అలవాట్లు కాదు, మీ బద్ధకాన్ని విజయం వైపు అడుగులు వేయించే అస్త్రాలు. మొట్టమొదటిగా ఇకిగాయ్. చాలామంది పొద్దున్నే నిద్ర లేవగానే బద్ధకంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే వారికి జీవితంలో బలమైన ఉద్దేశం ఉండదు. ప్రతి మనిషికి ఒక ఇకిగాయ్ ఉండాలని జపనీస్ నమ్ముతారు. మీకు ఏ పని చేస్తే ఆనందం కలుగుతుందో, ఏ పనిలో మీరు నైపుణ్యం సాధించగలరో దాన్ని కనుక్కోవడమే ఇకిగాయ్. మీ లక్ష్యం స్పష్టంగా ఉంటే అలారం అవసరం లేదు. మీ లక్ష్యమే మిమ్మల్ని నిద్ర లేపుతుంది. రెండవది కైజెన్, అంటే నిరంతరం ఎదుగుదల. మనం ఏదైనా పని మొదలు పెడితే ఒక రోజులోనే ఫలితం రావాలని ఆశిస్తాం. జిమ్ముకు వెళ్ళిన మొదటి రోజే 6 ప్యాక్ రావాలని, వ్యాపారం పెట్టిన నెలాఖరుకే లాభాలు రావాలని కోరుకుంటాం. కానీ కైజెన్ పెద్ద మార్పుల కోసం చూడవద్దని చెబుతుంది. ప్రతిరోజు కేవలం 1% మెరుగుపడండి. ఉదాహరణకు, మీరు ఒక పుస్తకం చదవాలనుకుంటే రోజుకు 1 గంట కాకుండా కేవలం 1 పేజీ చదవండి. కానీ ప్రతిరోజు చదవండి. చిన్న చిన్న మార్పులే దీర్ఘకాలంలో పెద్ద ఫలితాలను ఇస్తాయి. మూడవది పోమోడోరో, అంటే దృష్టిని పెంచడానికి. ఇది జపాన్లో చాలా ప్రసిద్ధి చెందింది. మనం గంటల తరబడి చదువుతాం లేదా పని చేస్తాం, కానీ మధ్యలో ఫోన్ చూడడం, రీల్స్ స్క్రోల్ చేయడం వల్ల సమయం వృధా అవుతుంది. దీనికి పరిష్కారం 25 నిమిషాలు పూర్తి ఏకాగ్రతతో పనిచేసి ఆపై 5 నిమిషాలు విరామం తీసుకోవడం. ఈ చక్రం మెదడు అలసిపోకుండా చేస్తుంది. పైగా పని వేగంగా పూర్తి అవుతుంది. నాలుగవది హరహచిబు, అంటే 80% నిండే వరకే తినండి. ఇది జపనీయుల ఆరోగ్య రహస్యం. మనం కడుపు నిండా తినేసి కదలలేక సోఫాలో పడిపోతాం. అతిగా తింటే బద్ధకం వస్తుంది, మనసు మందగిస్తుంది. కడుపు 80% నిండే వరకే తినడం వల్ల అతిగా తినడం నివారించవచ్చు. జపనీస్ ప్రజలు ఎప్పుడూ కడుపులో కొంచెం ఖాళీ ఉంచుతారు. దీనివల్ల రోజంతా శక్తివంతంగా ఉంటారు. అందుకే జపాన్లో స్థూలకాయం చాలా తక్కువ. ఐదవది షోషిన్, అంటే నేర్చుకునే గుణం. బిగినర్స్ మైండ్ అని కూడా అంటాము. మనం కొంచెం విజయం సాధించగానే నాకు అన్నీ తెలుసు అనే అహం వచ్చేస్తుంది. కానీ జపనీస్ మాస్టర్స్ ఎంత ఎత్తుకు ఎదిగినా ఇంకా ఏదో నేర్చుకోవాలనే తపనతో ఉంటారు. నాకు అన్నీ తెలుసు అని మీరు అనుకున్న క్షణమే మీ ఎదుగుదల ఆగిపోతుంది. ఎప్పుడు ఒక విద్యార్థిలా ఆలోచించండి. ఈ సూత్రాలను వినడం వరకు బాగానే ఉంది, కానీ ఆచరిస్తేనే కదా ఫలితం వచ్చేది. అందుకే మీకు ఒక 7 రోజుల కైజెన్ ఛాలెంజ్ ఇస్తున్నాము. రాబోయే 7 రోజులు మీ జీవితంలో ఏదైనా ఒక పనిని తీసుకోండి. అది వ్యాయామం కావచ్చు, చదవడం కావచ్చు. దాన్ని రోజుకు కనీసం 5 నిమిషాలు మాత్రమే చేయండి. కానీ ఒక్కరోజు కూడా మిస్ అవ్వకూడదు. క్రమశిక్షణ అంటే
స్వేచ్ఛను కోల్పోవడం కాదు, భవిష్యత్తును నిర్మించుకోవడం. ఈ జపనీస్ అలవాట్లను మీ జీవితంలో భాగం చేసుకొని విజయం వైపు అడుగులు వేయండి.